పాలు వంగిచ్చి ఇంట్లోకి పోయిన నెల రోజులకే షెత్తుగారుడు గోడలు నిమ్మిచ్చుడు పిల్లర్లు గుంగుడైతే ఎట్లుంటది? ఇల్లు కట్టిన మేస్త్రిని పిలిచి ఆర్పారరుసుకుంటాం. అవసరమైతే కేసు కూడా అవుతుంది పక్క. ఇల్లంటే ఉత్తగైతుందా మరి? నేను కట్టినా అయిపోయింది నాకేం తెలియదు అంటే నడుస్తుందా? మనం ఊకుంటామా? లక్షల రూపాయలకే ఇట్లుంటే 1,00,000 కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు ఉంగితే ఇంకెట్లుండాలి? కాళేశ్వరం కథలు చెప్తే నడవయి జరిగింది చెప్తానికి ఎందుకంత పొగులు? మీరేం చేసిరో మీకే తెలియదా? చెప్పేది ఒకటి అడుగుపడేది ఒకటి. గిదేం తరీ కానీ ఇంజనీర్ల మీద సీరియస్ అయింది ఎంక్వైరీ కమిషన్. ఇయాల్టికి 90 మందిని పిలిస్తే ఎవరు చక్కగా చెప్తలేరట. మరి పూరాగా టెస్టులు చేయలేదు, డిజైన్లు కరెక్ట్ గా లేవు. మీదికెళ్ళి రిపోర్టు రాకముందుకే ప్రాజెక్టు పనులు సురువు చేసినట్టు అయితే ఒప్పుకున్నారట. అన్నారం సుందిల బ్యారేజ్లు కట్టవలసిన కాడ కాకుండా ఇంకో జాగలో కట్టినరట. కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరాములు సార్ కూడా వచ్చి కమిషన్ కు వివరాలు చెప్పిండు ప్రాజెక్టు గట్టితనం గురించి. గుంతల్ని మొత్తం పూర్తి చేసరికి కింద గ్రౌండ్ లో ఉండే జియో టెక్నికల్ డేటా మొత్తం కూడా మనం కోల్పోవడం జరిగింది. అది కోల్పోవడం వల్ల ఇప్పుడు ఎన్డీఎస్ఏ చాలా పెద్ద ప్రాబ్లం అయింది. ఇంజనీర్ల ఇంటర్వ్యూ అయిపోయింది. ఇక ఆఫీసర్లను సోమవారం కంచెలు పిలుస్తారు. ఇక ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వస్తానికి ఇంకో 2 నెలలు పట్టొచ్చునట. ఆఖరికి ఏం తేలుతుందో గానీ ఈ కిత్తకు 1,00,000 కోట్ల ప్రాజెక్టు తోటి సుక్క నీళ్లు రాకున్నా ఎన్నడు వండనంత పంట అయితే వండింది.